ఎన్నికల వేళ ఏపీలో పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. విజయవాడ మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త బలగట్ల రెడ్డప్ప తాజాగా బీజేపీలో చేరారు. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొన్నారు. అవినీతి రహిత, వారసత్వ రహిత పాలనను మోదీ అందిస్తున్నారని పురంధేశ్వరి అన్నారు. ఏపీని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టే దిశగా బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేది బీజేపీ లక్ష్యమని పురంధేశ్వరి వివరించారు. అన్న భావనతోటి అంటే అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళదాం అనేటువంటి భావన ఏదైతే భారతీయ జనతా పార్టీలో ప్రస్ఫుటంగా అందరికీ కనపడుతుందో, ఎందుకంటే అంత్యోదయ అన్నదే అసలు మూల సిద్ధాంతం. సమాజంలో అట్టడుగునున్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ వారిని అందరినీ ప్రగతి పదంలో నడిపిస్తూ తద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. కనుక ఆ లక్ష్యానికి, ఆ సిద్ధాంతానికి ఆకర్షితులై ఈరోజు రెడ్డప్ప గారి పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారి సేవలు ఎల్లప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.